ఉంది. అసలు ఆ గుడ్ న్యూస్ గురించి నిజంగా ఇవాళ సమాజంలో చాలా మంది మాట్లాడుతున్నారు. మరి ప్రభుత్వం చెప్పినట్టుగా చేస్తుందా? అసలు ఒకవైపు ఏమో డబ్బులు లేవంటా ఉన్నారు, మరొక వైపు ఏమో మొదటి వారంలోనే పింఛన్లు ఇస్తామంటున్నారు. బట్టి విక్రమార్క క్యాబిన్ లోపల మొత్తం కూడా అనేక ఫైల్స్, అనేక డాక్యుమెంట్స్, పెండింగ్ బిల్లులు మొత్తం కూడా నిండిపోయినాయట. మరి పింఛన్లు మాత్రం మొదటి వారంలోనే ఇవ్వాలి అని చెప్పేసి ఆయన ఆదేశించినటువంటి దాని వెనుకున్నటువంటి రహస్యం ఏంటి? సో ఒకవేళ పాసిబుల్ అవుతుందా, సాధ్యం అవుతుందా? బట్టి విక్రమార్క చెప్పినట్టుగా ప్రతి నెల మొదటి వారంలోనే వృద్ధులకు, వికలాంగులకు, వితంతువులకు వీళ్ళందరికీ కూడా పెన్షన్లు వస్తాయా? సో ఇది కూడా ఒక ప్రశ్నగానే మనం చూడొచ్చు. సో ఇక అసలు విషయానికి వస్తే, గత ప్రభుత్వ హయాంలో ఆసరా పెన్షనర్లు పడ్డ కష్టాలు అన్ని ఇన్ని కావు. నెల గడిచిపోయినా పెన్షన్ ఎప్పుడు వస్తుందో, ఏ రోజు ఇస్తారో తెలియక బిక్కుబిక్కుమంటూ ఎదురు చూసే పరిస్థితి ఉండేది. గ్రామాల్లో అయితే వృద్ధులు, వికలాంగులు ఉదయాన్నే లేచి